ఈరోజు వీడియో సెషన్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసే టాపిక్స్ ఏంటంటే హౌ టు కాపీ ద ఫైల్స్ అండ్ హౌ టు డిలీట్ ద ఫైల్స్. ఇప్పుడు మనం ఫైల్స్ని కాపీ చేయాలి. కాపీ చేయాలంటే ఎలా కాపీ చేయాలి అంటే ఇప్పుడు మనం ఫైల్ని కాపీ చేయడానికి మనకి ఇక్కడ డిఫరెంట్ వేస్గా మనం కాపీ చేయొచ్చు. అంటే ఎట్లాగంటే ఇప్పుడు ఒక ఫైల్ ఉంది. ఇప్పుడు నాకు ఆ ఫైల్కి డూప్లికేట్ ఫైల్ కావాలి. అంటే ఇప్పుడు ఈ ఫైల్ని డూప్లికేట్ ఫైల్గా ఎలా కాపీ చేస్తాం? దట్ ఈస్ వన్ టైం. నెక్స్ట్ నేను వర్క్ చేసే ప్లేస్ నుంచి అంటే నేను వర్క్ చేసే డ్రైవ్ నుంచి ఇంకో డ్రైవ్లో కాపీ చేయాలి. దట్ ఈస్ అనదర్ వన్. అంటే కాపీ ద ఫైల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. దట్ మీన్స్ ఫ్రమ్ వన్ డ్రైవ్ టు అనదర్ డ్రైవ్. నెక్స్ట్ వన్ ఫ్రమ్ అనదర్ డ్రైవ్ టు కరెంట్ వర్కింగ్ డ్రైవ్. Okay. Next, how to copy the files from current place to pen drive or pen drive to system. ఇప్పుడు మీరు దీంట్లో ఏది తీసుకున్నా అన్నిటికీ ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఒకటే ప్రశ్న. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి ఎక్కడ కాపీ చేస్తున్నారు ఫస్ట్ దాన్ని మీరు డిసైడ్ చేస్తారు. మీరు ఎక్కడ ఉన్నారు అది చెక్ చేసుకోండి. ఓకే. అంటే ఇప్పుడు నేను ఒక ప్లేస్లో ఉండి వేరే ప్లేస్లో అంటే ఇంకో ప్లేస్లో ఉన్న ఫైల్ని ఇంకో ప్లేస్లో కాపీ చేస్తాను. ఓకే. కాబట్టి ప్రెజెంట్గా మీరు ఏ లొకేషన్లో ఉన్నారు అంటే కరెంట్ వర్కింగ్ లొకేషన్ ఏంటనేది ఫస్ట్ మీరు చెక్ చేస్తారు. దాని తర్వాత ఫైల్స్ని ఎక్కడి నుంచి అక్కడికి కాపీ చేస్తారు. ఓకే. అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి అనే దాన్ని ఏమంటామంటే సోర్స్, ఎక్కడికి అనేది ఏంటంటే టాపిక్. ఓకే. అంటే ఇప్పుడు సోర్స్ డెస్టినేషన్ దట్ ఈస్ టాపిక్. ఇప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నారు ఎక్కడి నుంచి ఎక్కడికి సోర్స్ స్టేషన్ డెస్టినేషన్. అదేవిధంగా ఇప్పుడు మీకు ఎక్కడికి వెళ్ళినా దేంట్లో తీసుకున్నా సోర్స్ టార్గెట్ అనేది కంపల్సరీ. మీకు ఫైల్ ఎక్కడ ఉంది దట్ ఈస్ సోర్స్, టార్గెట్ ఎక్కడికి దట్ ఈస్ డెస్టినేషన్. ఈ మూడు కానీ మీరు కరెక్ట్గా కానీ మీరు చూసుకుంటే చాలా ఈజీ. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు కాపీ తర్వాత మనం చెప్పే కమెంట్స్ ఆల్మోస్ట్ అన్నీ దీని మీద మనకి ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ప్రీవియస్ వీడియో సెషన్లో డిఐఆర్ ఉపయోగించాం డైరెక్ట్. ఇప్పుడు అది కూడా అంతే కదా, ఒక డ్రైవ్లో ఉండి ఇంకో డ్రైవ్లో ఉన్న ఫైల్స్ని డిస్ప్లే చేసి. ఓకే. ఇప్పుడు అదే విధంగా ఫైల్స్ని ఎలా కాపీ చేస్తాం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి కమాండ్ ఏంటి. ఓకే. ఇప్పుడు మీరు ఇక్కడ ఒక ఫైల్ని కాపీ చేయాలంటే దానికి కమాండ్ ఏంటంటే కాపీ. కమాండ్ కాపీ. ఇప్పుడు ఈ కాపీ కమాండ్ ద్వారా ఒక ఫైల్ని మనం వేరే ఫైల్గా కాపీ చేయొచ్చు, లేదంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ మనం కాపీ. ఇప్పుడు దాన్ని ఎలా యూజ్ చేస్తాం అన్నది చూద్దాం. దానికైనా సరే డాస్ ప్రాంప్ట్లోకి రండి. ఓకే. ఎలా విండోస్ లోగో ఆర్ నెక్స్ట్ సిఎండి అని టైప్ చేయండి, ఎంటర్కి ప్రెస్ వచ్చేసిన విండోస్ లోగో. ఇప్పుడు దీంట్లో మనకు కావాల్సిన కమాండ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని మనం ఇక్కడ 1 by 1 చెక్ చేద్దాం. ఫస్ట్ మనకు కావాల్సిన ఫైల్ని కాపీ చేయాలి. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఫైల్ని కాపీ చేయాలంటే అసలు ప్రెసెంట్ వర్కింగ్ ప్లేస్లో ఏ ఫైల్స్ ఉన్నాయో చెప్పండి. ఓకే. ఇక్కడ ఫైల్స్ లేవు కాబట్టి నేను ఏం చేస్తాను, ఫైల్స్ ఉన్న లొకేషన్ కాదు, సపోజ్ డాక్యుమెంట్. జనరల్గా మనకి ఫైల్స్ అక్కడ ఉంటే డాక్యుమెంట్స్లో ఉంటాయి కాబట్టి డాక్యుమెంట్స్కి వెళ్తాం. ఓకే. ఇప్పుడు మనకి ఆ ఫోల్డర్లో దట్ ఈస్ సబ్ డైరెక్టరీలోకి ఎంటర్ కావాలంటే సిడి డాక్యుమెంట్. ఓకే. ఎంటర్ ఏమో ఇప్పుడు దీంట్లో చూడండి ఫైల్. ఓకే. ఏమున్నాయి ఫైల్. ఓకే. ఓకే. సబ్ డైరెక్టరీస్ ఎక్కువ ఉన్నాయి. ఫైల్స్ మనకి చాప్టర్ 1, 2, 3 నెక్స్ట్ సమ్ ఎగ్జాంపుల్ ఇవి మనకి దీంట్లో ఉన్న ఫైల్. ఓకే. ఇది తీసుకున్నాం. ఇప్పుడు దీంట్లో నాకు ఎగ్జాంపుల్ డాట్ డిఓసి ఎక్స్ అనే ఫైల్ ఉంది కదా. ఇప్పుడు ఆ ఫైల్ని నేను డూప్లికేట్ చేయాలి అంటే నేను వేరే
నేమ్తో స్టోర్ చేయాలి. ఏ నేమ్తో? సపోజ్ dummy.docx. ఓకే, ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్, మీరు ఒక ఫైల్ని కాపీ చేయాలనుకున్నప్పుడు మీరు సోర్స్ ఫైల్లో ప్రైమరీ నేమ్, సెకండరీ నేమ్ రిప్రజెంట్ చేయాలి. ప్లస్ టార్గెట్ ఫైల్కి ఏ ఫైల్గా ఏ టైప్గా కాపీ చేస్తారో చెప్పాలి. అంటే ఇప్పుడు టార్గెట్లో ప్రైమరీ ఎక్స్టెన్షన్ మెన్షన్ చేయాలి, అదేవిధంగా సోర్స్లో కూడా ప్రైమరీ ఎక్స్టెన్షన్ మెన్షన్ చేయాలి. ఇది మస్ట్ అండ్ షూర్. లేకపోతే ఏమవుతుందంటే మీకు వితౌట్ ఎక్స్టెన్షన్తో కాపీ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం దీన్ని ఎలా ఉపయోగిస్తామని చూద్దాం. సపోజ్ కాపీ ఏ ఫైలు example.docx అన్నాం కాబట్టి ఫైల్ నేమ్ టైప్ చేయండి. సపోజ్ example.docx, దట్ ఈస్ డాక్యుమెంట్ ఫైల్. ఏ ఫైల్గా అన్నా మనం sample.docx. అంటే ఇప్పుడు నేను ఇక్కడ example.docx అనే ఫైల్ని ఏ ఫైల్గా కాపీ చేయాలనుకుంటున్నాను? sample.docx గా కాపీ చేయాలనుకుంటున్నాను. అంటే ఇప్పుడు దీంట్లో example.docx అనేది సోర్స్ ఫైల్, sample.docx అనేది టార్గెట్ ఫైల్. అంటే సోర్స్ ఫైల్ని టార్గెట్ ఫైల్గా కాపీ చేయాలి. ఎక్కడ నేను ఏ లొకేషన్లో వర్క్ చేస్తున్నానో అదే లొకేషన్. ఓకే, ఇప్పుడు మనం ఏ లొకేషన్లో వర్క్ చేస్తున్నాం? సిలో డాక్యుమెంట్స్ అనే ఫోల్డర్లో చేస్తాం. ఓకే, ఇప్పుడు ఎంటర్కి ప్రెస్. ఇప్పుడు ఏమన్నా మీకు మెసేజ్ వచ్చింది, 1 ఫైల్ కాపీ. అంటే ఇప్పుడు మీకు ఒక ఫైల్ కాపీ అయింది. ఇప్పుడు మీరు దాంట్లో డైరెక్ట్లీ చెక్ చేయండి. ఇప్పుడు మీకు example.docx అనే ఫైల్ ఉంటుంది, sample.docx అనే ఫైల్ ఉంటుంది. ఉన్నాయో రెండు? ఓకే, ఇప్పుడు మీరు డౌన్ నుంచి థర్డ్ ఫైల్ చూడండి, ఏముంది? sample.docx ఉందా? నెక్స్ట్ అదేవిధంగా కొంచెం పైకి వెళ్ళండి, example.docx ఉందా? ఓకే, ఇది మనం ఒక ఫైల్ని ఇంకో ఫైల్గా కాపీ, ఎక్కడ సేమ్ అదే లొకేషన్. ఓకే, ఇది ఫైల్ కాపీ. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్ కాపీ చేసినప్పుడు మీరు ఇచ్చిన టార్గెట్ ఫైల్ ఉందో లేదో మీకు తెలియదు కదా. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మనం ఫైల్ని కాపీ చేసేటప్పుడు టార్గెట్ ఫైల్ ఉందో లేదో మనం చెక్ చేస్తాం. సోర్స్ ఫైల్ అంటే అది ఎక్కడైతే ఉందో అక్కడ వెళ్ళి ఆ ఫైల్ని జనరల్గా కాపీ చేస్తాం. ఓకే, కాబట్టి ఇప్పుడు సోర్స్ ఉందో లేదో మనకు తెలుసు, కానీ టార్గెట్ ఇచ్చే ఫైల్ నేమ్ మనకు ఉందో లేదో తెలియదు, ఏది మనం వర్క్ చేసే లొకేషన్. సపోజ్ ఇప్పుడు మీరు చెక్ చేయకుండా ఇప్పుడు మళ్ళీ అదే కమాండ్ ఇచ్చాము. ఓకే, అంటే ఇప్పుడు నేను మళ్ళీ కాపీ example.docx sample.docx కాపీ చేస్తాను. ఇప్పుడు నేను sample.docx అనే ఫైల్ ఉందో లేదో నాకు తెలియదు. ఓకే, ఇప్పుడు మీరు ఎంటర్కి ప్రెస్ చేయండి, మీకు ఇక్కడ చూడండి మెసేజ్ అవుతుంది, ఓవర్ రైట్ sample.docx. అంటే ఏంటి? sample.docx అనే ఫైల్ ఉందని చెప్తుంది. ఇప్పుడు ఆ ఫైల్ మీరు ఓవర్ రైట్ చేయాలా? మీకు అడుగుతుంది చూడండి, ఓవర్ రైట్ sample.docx. అంటే ఆ ఫైల్ని ఓవర్ రైట్ చేయాలా? ఎస్ అంటే ఓవర్ రైట్ అయిపోతుంది. అంటే ఏమవుతుంది, మీకు ప్రీవియస్గా sample.docxలో ఏదైతే ఉంటుందో దాంట్లో ఉన్న ఆ ఇన్ఫర్మేషన్ పోయి ఇప్పుడు sample.docxలోకి ఈ ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్. ఓకే, ఇప్పుడు నాకు అలా కాదు, సేవ్ కాకూడదు. అంటే ఇప్పుడు మీకు ఆ ఫైల్గా కాపీ కాకూడదు, బై మిస్టేక్ నేను ఇచ్చేసాను. ఏం చేస్తారు? నో. నో అంటే ఏమవుతుందంటే మీకు కాపీ కాదు. ఆల్ అంటే ఏమవుతుందంటే మీకు అలా ఎన్ని ఫైల్స్ ఉన్నా అన్ని ఫైల్స్ని కాపీ చేయాలి. ఓకేనా? కాబట్టి ఇప్పుడు నాకు ఏం కావాలి? నో. ఎన్ని ఇచ్చేసి అందుకే ప్రెస్ చేసి 0 ఫైల్స్ కాపీ అంటే ఏంటి, మనకు అక్కడ కాపీ కావాలి. ఓకే, ఇది మనం టార్గెట్ ఫైల్ డిఫైన్ చేసేటప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన ఫైల్ని మనం మెన్షన్ చేస్తే మీకు ఈ విధంగా అడుగుతుంది, ఓవర్ రైట్ ఎస్ ఆర్ నో అని. ఇప్పుడు మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఇప్పుడు టార్గెట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉన్నది వస్తే ఇలా వస్తుంది,
ఇప్పుడు సోర్స్లో లేని ఫైల్ ఇస్తే ఏమవుతుంది? ఇప్పుడు లేని ఫైల్ ఎలా కాపీ చేస్తారు? అప్పుడు ఏమవుతుంది మీకు అక్కడ ఫైల్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ EXAMPL అని చెప్పేసి ఫైల్ని శాంపుల్గా కాపీ చేయాలనుకున్నాను. ఇప్పుడు సోర్స్లో ఆ ఫైల్ ఉందో లేదో నేను చూసుకోమని అడిగి పెడతాను. ఏమవుతుంది? ద సిస్టమ్ కెనాట్ ఫైండ్ ద ఫైల్ స్పెసిఫిక్. మీరు ఇచ్చిన ఫైల్ లేదు కాబట్టి మీకు అది కాపీ కాదు. ఇది సోర్స్ ఫైల్ లేకపోతే మీకు ఫైల్ లేదని చెప్పేస్తుంది. అదే టార్గెట్ ఫైల్ ఎగ్జిస్ట్ అయితే మీరు వర్క్ చేసే లొకేషన్లో ఓవర్ రైట్ చేయాలా అక్కర్లేదని చెప్పేసి. ఓకే, ఇది మనం ఏం చేస్తున్నాం, ఒకే లొకేషన్లో మనం ఉన్న ఫైల్స్ని కాపీ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇప్పుడు వేరే డ్రైవ్లో కలదాం. సపోజ్ నేను ఇక్కడ D డ్రైవ్లో కలుగుతాను. ఇప్పుడు D డ్రైవ్లో ఏమున్నాయి చూడండి ఫైల్స్. ఈరోజు చెప్తాం. ఓకే, ఈలో ఏం చేద్దామంటే ఒక ఫోల్డర్ని క్రియేట్ చేయాలి. సపోజ్ MD టెక్స్ట్ అని చెప్పేసి. ఓకే, CD. ఓకే, ఇప్పుడు Cలోకి వచ్చేసింది. ఇప్పుడు Cలో దీంట్లో DOCX ఫైల్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫైల్స్ మొత్తం నాకు ఏం కావాలంటే ఈలో నేను క్రియేట్ చేసిన ఫోల్డర్ టెక్స్ట్ అనే దాంట్లో. ఓకే, అంటే ఫస్ట్ ఈలో కాపీ చేద్దాం, దాని తర్వాత అక్కడ సబ్ డైరెక్ట్లో ఎలా కాపీ చేయాలని. ఇప్పుడు నేను ప్రెసెంట్గా Cలో ఉన్న ఫైల్స్ ఏ ఫైల్స్? డాక్యుమెంట్ ఫైల్స్. అంటే డాక్యుమెంట్ ఫైల్స్ అంటే .docx ఉన్న ఫైల్స్ నేను వర్క్ చేస్తున్న లొకేషన్ నుంచి ఓకే ఈ డ్రైవ్లోకి కాపీ కావాలి. దానికి ఏం చేస్తారంటే కాపీ ప్రైమరీ నేమ్ ఏదో తెలియదు కదా, ఎక్స్టెన్షన్ డాక్యుమెంట్ ఫైల్స్ అండి. కాబట్టి ఎక్స్టెన్షన్ డాక్ ఉండాలి, ప్రైమరీ నేమ్ ఏదైనా ఉండొచ్చు. కాబట్టి ఏదైనా ఉండొచ్చు అంటే ఏమి ఇవ్వాలని చెప్పాను, యాక్టివ్ డాట్ ఎక్స్టెన్షన్ ఏముండాలి, DOCX. ఓకే, అంటే డాక్యుమెంట్ ఫైల్స్ అన్ని ఎక్కడ కాపీ కావాలి, ఏ డ్రైవ్. కాబట్టి టార్గెట్ ఈక్వల్. ఇప్పుడు మీరు ఇక్కడ ఇచ్చేటప్పుడు కాపీ కమాండ్కి యాస్టిక్ డాట్ ఇస్తాం కదా, ఆ రెండింటికి మధ్యలో గ్యాప్ కావాలి. అదే DOCXకి తర్వాత మనం ఇచ్చిన ఈక్వల్ డ్రైవ్ నేమ్కి మధ్యలో స్పేస్. దట్ ఈస్ ఇంపార్టెంట్. మీరు స్పేస్ ఇవ్వకుండా ఇస్తే ఏమవుతుంది, మీకు మొత్తం ఒకే ఓట్ అవుతుంది. అప్పుడు మీకు అసలు దానికి మీనింగ్ ఉండదు. ఓకేనా? ఇప్పుడు అందుకే వేస్తుంది. మీకు ఏ ఫైల్ కాపీ అవుతుందో ఫైల్ కాపీ అవుతున్న ఫైల్ డిస్ప్లే అయ్యి మీకు లాస్ట్లో ఫైనల్గా ఎన్ని ఫైల్స్ కాపీ అయ్యాయి మీకు ఆ లిస్ట్ డిస్ప్లే. ఓకేనా? దట్ ఈస్ 6 ఫైల్స్. ఇప్పుడు దాంట్లో కాపీ ఎందులో చెక్ చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ DIR దేంట్లో మనం ఇచ్చింది ఈక్వల్ ఉంది కదా, కాపీ అయినాయా? ఓకే, కాపీ అంటే డైరెక్ట్ డిస్ప్లే అయిపోయి మళ్ళీ మనకి మనం ఎక్కడ వర్క్ చేస్తామో అక్కడికి వచ్చి. ఓకేనా? ఇది మన వర్క్ చేస్తున్న ప్లేస్లో నుంచి వేరే డ్రైవ్లోకి మనం కాపీ చేయాలంటే ఇది ప్రొసీజర్ ప్లస్ సెట్ ఆఫ్ ఫైల్స్. ఓకేనా? ఇప్పుడు ఈ డ్రైవ్లో కాదు, ఇప్పుడు ఈ డ్రైవ్లో ఇప్పుడు దీంట్లో ఉన్న డాక్యుమెంట్ ఫైల్స్ నాకేం కావాలి, నేను క్రియేట్ చేసిన టెక్స్ట్ అనే సబ్ డైరెక్టరీలో కాపీ కావాలి. ఓకే, ఇప్పుడు నేను ఎక్కడైతే వర్క్ చేస్తున్నానో నేను వర్క్ చేసే లొకేషన్లో ఉన్న ఫైల్స్ ఏవి, డాక్యుమెంట్ ఫైల్స్ అదే డ్రైవ్లో టెక్స్ట్ అనే సబ్ డైరెక్టరీలో కాపీ. ఇప్పుడు మీరు కావాలంటే చెక్ చేయాలంటే డైరెక్ట్లీ చూడండి, DIR టెక్స్ట్ ఏమైనా ఉన్నాయా, ఏమి లేదు. ఓకే, ఇప్పుడు కాపీ చేద్దాం. కాపీ యాస్టిక్ డాట్ DOCX డాక్యుమెంట్ ఫైల్స్ అన్నీ కదా, కాబట్టి యాస్టిక్ డాట్ DOC దేంట్లోకి టెక్స్ట్ అనే సబ్ డైరెక్టరీ. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే డైరెక్ట్గా టెక్స్ట్ అని చెప్పేసి మీరు ఇచ్చిన టార్గెట్ సబ్ డైరెక్టరీ నేమ్ కంపల్సరీగా ఉండాలి. ఉంటేనే
మీరు సోర్స్ లో రిప్రజెంట్ చేసిన ఫైల్స్ మీకు టార్గెట్ టెక్స్ట్ అనే దాంట్లోకి కాపీ. ఓకే, ఇప్పుడు ఎంటర్కి ప్రెస్ చేయండి, కాపీ అయ్యింది. ఇప్పుడు దాంట్లో చెక్ చేయండి డిఐఆర్ టెక్స్ట్ ఉన్నాయి. ఇది మనం వర్క్ చేస్తున్న ప్లేస్ లో ఉన్న ఫైల్స్ ని మనం వర్క్ చేస్తున్న ప్లేస్ లో అంటే కరెంట్ వర్కింగ్ డ్రైవ్ లో ఉన్న డైరెక్టరీలో కాపీ. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సిడి నేను టెక్స్ట్. ఓకేనా, ఇప్పుడు దేంట్లో ఉన్నాం, ఈలో టెక్స్ట్ అనే సబ్ డైరెక్టరీలో. ఇప్పుడు దీంట్లో ఉన్న అన్ని ఫైల్స్ నాకు రూట్ డైరెక్టరీలో ఎక్స్టెన్షన్ టీఎక్స్టీగా స్టోర్. అంటే ఇప్పుడు నేను ఎక్స్టెన్షన్ నేను వర్క్ చేస్తున్న కరెంట్ వర్కింగ్ ప్లేస్ లో ఉన్న అన్ని ఫైల్స్, నేను వర్క్ చేస్తున్న లొకేషన్ యొక్క రూట్ డైరెక్టరీలో ఫైల్స్ అన్ని కాపీ కావాలి. ఏ విధంగా, టెక్స్ట్ ఫైల్స్ తో కాపీ. అంటే టెక్స్ట్ ఫైల్స్ అంటే ఎక్స్టెన్షన్ టీఎక్స్టీగా కాపీ. అంటే ఇప్పుడు ప్రెజెంట్ వర్క్ చేస్తున్న లొకేషన్ కాబట్టి కోర్స్ ఇప్పుడు ఏం చేస్తారు, కాపీ యాస్టిక్ డాట్ యాస్టిక్. ఎందువల్ల అన్ని ఫైల్స్. అంటే ఇప్పుడు మీకు అన్ని ఫైల్స్ అంటే ఎక్స్టెన్షన్ డిఓసి ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, ఎక్సెట్రా ఎక్సెట్రా ఏదైనా ఉండదు. టెక్స్ట్ అనే సబ్ డైరెక్టరీలో ఏ ఫైల్స్ అయితే ఉంటాయో ఆ ఫైల్స్ మొత్తం ఎక్కడ కావాలి, రూట్ లో కాపీ కావాలి. కాబట్టి ఏం చేస్తారంటే ఇక్కడ రూట్ రిప్రజెంట్ చేయాలంటే ఏ డ్రైవ్, ఫస్ట్ డ్రైవ్ లెటర్ ఈ కోలన్. రూట్ ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం, బ్యాక్ స్లాష్. ఓకే, ఈ కోలన్ బ్యాక్ స్లాష్. దట్స్ ఆల్. ఏ విధంగా కాపీ కావాలి, ఎక్స్టెన్షన్ టీఎక్స్టీ రావాలి కాబట్టి యాస్టిక్. మరి ప్రైమరీ నేమ్ ఏమైనా ఉండొచ్చు కదా, ఎక్స్టెన్షన్ టీఎక్స్టీ. కాబట్టి ఇప్పుడు సోర్స్ నేను అన్ని రిప్రజెంట్ చేస్తాను. కాబట్టి ప్రెజెంట్ వర్కింగ్ ప్లేస్ లో ఉన్న అన్ని ఫైల్స్ ఈ డ్రైవ్ లో రూట్ లో డాట్ టీఎక్స్టీగా కాపీ. ఓకే, ఎంటర్కి ప్రెస్ చేయండి. 6 ఫైల్స్ కాపీ. మీకు 6 ఫైల్స్ అక్కడ కాపీ. ఇప్పుడు మీరు రూట్ లో చెక్ చేయండి, డిఐఆర్ ఈ కోలన్ స్లాష్ ఉన్నాయా, టీఎక్స్టీ డాక్ 2 ఫైల్స్ ఉన్నాయా. ఇది మనం వర్క్ చేసిన ప్లేస్ లో అంటే ఒక సబ్ డైరెక్టరీలో నుంచి ఫైల్స్ ని రూట్ లో కాపీ చేస్తాం. ఇందాక ఏం చేస్తాం, మనము రూట్ నుంచి సబ్ డైరెక్టరీ కాపీ చేస్తాం. ఇప్పుడు సబ్ డైరెక్టరీ నుంచి రూట్ కాపీ. ఓకే, అదే విధంగా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే రూట్ వచ్చేస్తాను. ఓకే, టీడీ బ్యాక్ స్లాష్ రూట్ వచ్చేసి. ఇప్పుడు నేను దీంట్లో ఏం చేస్తానంటే ఇంకో సబ్ డైరెక్టరీ క్రియేట్ చేస్తాను. సపోజ్ ఎండి టెంప్ అని చెప్పేసి ఒక సబ్ డైరెక్టరీ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే టెక్స్ట్ లో ఉన్న అన్ని ఫైల్స్ నాకు టెంప్ లో కాపీ. ఓకే, టెక్స్ట్ లో ఉన్న అన్ని ఫైల్స్ నాకు టెంప్ లో కాపీ. ఇప్పుడు దీనికి ఎలా రిప్రజెంట్ చేస్తామంటే కాపీ సోర్స్ ఏంటి మనకి టెక్స్ట్. టెక్స్ట్ లో ఉన్న అన్ని ఫైల్స్ కదా కాబట్టి స్లాష్ యాస్టిక్ డాట్ యాస్టిక్. దేంట్లో కాపీ కావాలి, టెంప్ లో కాపీ కావాలి కాబట్టి టెంప్. ఏ ఫైల్ గా, దీంట్లో ఏ ఫైల్ నేమ్ చేద్దామే సేమ్ అదే. అంటే ఇప్పుడు మీకు టెక్స్ట్ లో ఉన్న ఫైల్స్ ఏ నేమ్స్ అయితే ఉన్నాయో అదే నేమ్స్ తో మీకు టార్గెట్ సబ్ డైరెక్టరీలో అదే నేమ్స్ తో కాపీ కావాలంటే మీరు ఏమి మెన్షన్ చేయగలరు, జస్ట్ సింపుల్ గా ఆ సబ్ డైరెక్టరీ యొక్క నేమ్ ఇచ్చింది. అలా కాకుండా వేరే నేమ్ తో మీకు ఆ ఫైల్స్ కాపీ కావాలంటేనే మీరు స్పెసిఫై చేయాలి, లేదంటే స్పెసిఫై చేయాల్సిన అవసరం. ఓకే, అంటే ఇప్పుడు నేను టార్గెట్ లో ఏ ఫైల్ గా అనేది నేను మెన్షన్ చేయాలి. సోర్స్ లో అంటే టెక్స్ట్ లో ఉన్న సబ్ డైరెక్టరీలో ఉన్న ఫైల్స్ అన్ని టెంప్ లోకి అదే నేమ్ తో స్టోర్ కావాలి కాబట్టి టెక్స్ట్ యాస్టిక్ డాట్ యాస్టిక్ టెంప్. ఓకే, ఇప్పుడు ఎలాగైనా ఇవ్వచ్చు లేదా
ఇక్కడ మీరు దీన్ని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ టెంప్ అని చెప్పేసి. అంటే ఇప్పుడు జనరల్గా ఏమనుకుంటారు, టెక్స్ట్ని టెంప్గా కాపీ చేస్తున్నాం అనుకో, కానీ ఇక్కడ మీకు టెక్స్ట్ అనేది ఏంటి, ఫైల్ కాదు కదా, సబ్ డైరెక్టరీ. కాబట్టి ఇప్పుడు ఆ సబ్ డైరెక్టరీలో ఏ ఫైల్స్ అయితే ఉంటాయో ఆ ఫైల్స్ అన్నీ మీకు టెంప్లో కాపీ అవుతాయి. ఓకే, అంటే ఎలాగైనా ఇవ్వచ్చు, లేదంటే ఇప్పుడు మనం ప్రీవియస్ చూపించాం కదా అలాగైనా ఇవ్వచ్చు, రెండింటిలో ఎలా ఇచ్చినా. ఓకే, ఇప్పుడు మీరు ఎంటర్ కీ ప్రెస్ కానీ మీకు కాపీ అయిపోయినా. ఇప్పుడు మీరు చెక్ చేయాలనుకుంటే డిఐఆర్ టెంప్లో చూడండి ఉన్నాయా ఫైల్. ఓకే, ఇది మనకి కరెంట్ వర్కింగ్ ప్లేస్లో ఒక సబ్ డైరెక్టరీలో ఉన్న ఫైల్స్ ఇంకో సబ్ డైరెక్టరీలో కాపీ. ఓకే, అంటే ఫస్ట్ ఏం చేస్తాం, కరెంట్ వర్కింగ్ ప్లేస్లో ఫైల్ని ఇంకో ఫైల్గా కాపీ చేస్తాం. నెక్స్ట్ కరెంట్ వర్కింగ్ ప్లేస్ నుంచి వేరే డ్రైవ్లో కాపీ చేస్తాం. నెక్స్ట్ కరెంట్ వర్కింగ్ ప్లేస్లో ఉన్న రూట్లో ఉన్న ఫైల్స్ని సబ్ డైరెక్టరీలోకి, సబ్ డైరెక్టరీలో ఉన్న ఫైల్స్ని రూట్లోకి, నెక్స్ట్ రూట్ నుంచి ఒక సబ్ డైరెక్టరీలో ఉన్న ఫైల్స్ని ఇంకో సబ్ డైరెక్టరీ కాపీ. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తానంటే, ఇప్పుడు నేను డీలోకి వెళ్తాను. ఇప్పుడు నేను డీలో వర్క్ చేస్తాను. ఇప్పుడు డీలో నుంచి నేను ఈలో ఉన్న రూట్లో ఉన్న టీఎక్సీ ఫైల్స్ నాకు టెంప్ అనే ఫోల్డర్లో కాపీ, టెంప్ అనే సబ్ డైరెక్టరీలో కాపీ. ఓకేనా, ఇప్పుడు నేను ప్రెజెంట్గా వర్క్ చేస్తున్న ప్లేస్ బి, అంటే నేను వేరే డ్రైవ్లో ఉన్నా. ఈ డ్రైవ్లో ఉన్న రూట్ డైరెక్టరీలో ఉన్న టెక్స్ట్ ఫైల్స్ టెంప్ అనే దాంట్లో కాపీ. ఓకే, కమాండ్ ఏంటి, కాపీ, కాబట్టి కాపీనే. ఎక్కడి, ఈలో ఉన్న రూట్లో ఉన్న ఫైల్స్, కాబట్టి E:/ ఏ ఫైల్స్ స్పెసిఫై చేస్తున్నాం, టెక్స్ట్ ఫైల్స్ పంపుతున్నాం, కాబట్టి astic.txt. ఎక్కడికి, ఈ డ్రైవ్లోనే దేంట్లోకి /టెంప్లో. అంటే ఈ డ్రైవ్ E:/ అన్నాం కాబట్టి ఈలో ఉన్న రూట్లో ఉన్న txt ఫైల్ టార్గెట్ ఏమించాం, E:/temp. అంటే ఇప్పుడు టెంప్ అనే సబ్ డైరెక్టరీలోకి ఏ ఫైల్స్తో కాపీ అవుతాయి, సోర్స్లో మీకు అక్కడ అంటే రూట్లో ఏమైతే ఫైల్స్ ఉన్నాయో txt ఫైల్స్ ప్రైమరీనే అదే నేమ్తో కాపీ. ఓకే, ఎంటర్కి ప్రెస్ అయింది కాపీ అని. ఇప్పుడు మీరు దాంట్లో చెక్ చేయండి డిఐఆర్ E:/temp. ఓకే, ఇది మనం ఒక లొకేషన్లో ఉండి వేరే లొకేషన్లో ఉన్న ఫైల్స్ని ఇంకో లొకేషన్లో కాపీ. అంటే ఇప్పుడు మనం చేసింది ఏంటి, డీలో ఉండి జీలో ఉన్న రూట్ ఫైల్స్ని సబ్ డైరెక్టరీలో కాపీ. ఇప్పుడు అలా కాకుండా డీలో ఉండి ఈలో ఉన్న ఒక సబ్ డైరెక్టరీలో ఫైల్స్ ఇంకో సబ్ డైరెక్టరీలో కాపీ. ఓకే, ఇప్పుడు దానికి కాపీ దేంట్లో, ఈ డ్రైవ్లో. ఓకే, E:/ దేంట్లో, ఈ టెక్స్ట్లో ఉన్న ఫైల్స్ దేంట్లోకి, మళ్ళీ ఈ డ్రైవ్లో దేంట్లో కాపీ కావాలి, టెంప్లో కాపీ. ఓకే, ఎంటర్కి ప్రెస్. మీకు ఇక్కడ చూడండి, ఎందువల్ల మనకి టెస్ట్లో ఉన్న ఫైల్స్ని మన టెంప్లో ఆల్రెడీ కాపీ చేస్తాం కాబట్టి, టెంప్లో ఆల్రెడీ ఆ ఫైల్స్ ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి కాబట్టి మీకు అడుగుతుంది, ఓవర్ రైట్ చేయాలి. ఓకే, అంటే ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ రెండిట్లో ఒకే టైప్ ఆఫ్ ఫైల్స్ అంటే నియర్లీ 5 or 6 ఉన్నాయి కదా. ఇవి మీరు ఎస్ ఇచ్చారు అనుకోండి, ఆ ఒక్క ఫైల్నే కాపీ చేసి నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి అడుగుతుంది, మళ్ళీ నెక్స్ట్ ఫైల్ కాపీ కావాలి అసలు. అంటే ఈ విధంగా మీకు ఎన్ని ఫైల్స్ అయితే కాపీ అవుతుందో ప్రతిసారి మీరు ఏం చేయాలి, వై ఎంటర్కి అలా ఎన్నిసార్లు ప్రెస్ చేస్తారు. అంటే అక్కడ మీకు 5 ఉన్నాయా 100 ఉన్నాయా ఎన్ని ఉన్నాయో తెలియదు కదా. ఇప్పుడు ఆ విధంగా మనం ప్రెస్ చేస్తే అంతసేపు ఉంటుంది. కాబట్టి నాకేం కావాలి, అన్ని ఫైల్స్ ఓవర్ రైట్ చేసేయాలి. ఓకే, అంటే ఆల్, అంటే మీకు అడగచ్చు అన్ని ఫైల్స్ మీకు కాపీ. ఓకే, ఇది
మనం ఒక లొకేషన్లో ఉండి వర్క్ చేస్తా వేరే లొకేషన్లో ఉన్న ఫైల్స్ని వేరే లొకేషన్లో అంటే మన వర్క్ కరెంట్ వర్కింగ్ ప్లేస్ వేరేది, సోర్స్ వేరే ప్లేస్, టార్గెట్ వేరే ప్లేస్. ఓకే, ఇది మనం ఫైల్స్ని కాపీ చేయాలంటే ఇది. ఇంకా ఏదైనా మీకు సేమ్ అవుతుంది. మీకు పెన్ డ్రైవ్ నుంచి కంప్యూటర్లోకైనా, కంప్యూటర్ నుంచి పెన్ డ్రైవ్కైనా ప్రొసీజర్ అవుతుంది. ఓకే, పెన్ డ్రైవ్ డ్రైవ్ అంటే చూసుకోండి, సోర్స్ డ్రైవ్ అంటే చూడండి. కాపీ అని చెప్పేసి ఏం చేస్తారు, సోర్స్ డ్రైవ్ ఫైల్స్ టార్గెట్ ఫైల్స్ అంతే. సోర్స్ టార్గెట్ చూసుకుంటాం, అది కంప్యూటర్ కావచ్చు, పెన్ డ్రైవ్ కావచ్చు, లేదా ఫ్లాష్ డ్రైవ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మీకు ఏది పెట్టినా డ్రైవ్ లెటర్ వస్తుంది కదా, కాబట్టి ఆ డ్రైవ్ లెటర్ని రిప్రజెంట్ చేయడం, ఫోల్డర్ అయితే ఫోల్డర్ని మెన్షన్ చేయడం, లేదా మీకు డైరెక్ట్గా రూట్లో కాపీ కావాలంటే డైరెక్ట్గా స్లాష్ ఇచ్చేస్తే మీకు రూట్లో కాపీ. మీరు కాపీ చేసేటప్పుడు దేంట్లో కాపీ చేస్తున్నారని మీరు చెక్ చేసుకొని మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారో ఎక్కడ అనేది మీరు చూసుకోమన్న కాపీ చేస్తే ఎక్కడో ఫైల్స్ ఎక్కడికో కాపీ అవుతాయి, అది ఎక్కడ కాపీ అయింది అని కూడా మనకు తెలుసు. ఓకే, టార్గెట్ ఎక్కడ, టార్గెట్ సోర్స్ ఎక్కడ, కరెంట్ వర్కింగ్ ప్లేస్ ఎక్కడ, ఈ మూడు మెయిన్. ఓకే, అంటే ఇప్పుడు దీనికి మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే కాపీ ఫస్ట్ మనం సోర్స్ డ్రైవ్ అంటే దానికి నేను ఇక్కడ ఎస్డి అని చెప్పేసి, ఎస్డి మీన్స్ సోర్స్ డ్రైవ్. నెక్స్ట్ దాని తర్వాత ఏంటి మనకి ఫైల్ నేమ్ అంటే ఇదేంటి మనకి సోర్స్ ఫైల్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటి మనకి వైల్డ్ కార్డ్ క్యారెక్టర్స్. ఓకే, అంటే ఇప్పుడు దీనికి ఇక్కడ కింద రాస్తుంది ఎస్డి అంటే మనకి సోర్స్ డ్రైవ్, అంటే ఫస్ట్ సోర్స్ డ్రైవ్ రిప్రజెంట్ చేయాలి. నెక్స్ట్ ఏంటి ఎస్ఎఫ్ అంటే సోర్స్ ఫైల్, అదే డబ్ల్యూసి అంటే వైల్డ్ కార్డ్ క్యారెక్టర్స్. వైల్డ్ కార్డ్ క్యారెక్టర్స్ అంటే ఏంటో మనం ప్రీవియస్ వీడియో సెషన్లో చెప్పాం. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా టీడీ వచ్చేసరికి ఏంటంటే టార్గెట్ డ్రైవ్. నెక్స్ట్ టిఎఫ్ టార్గెట్ ఫైల్. నెక్స్ట్ డబ్ల్యూసి సేమ్ థింగ్. ఓకే, దట్ ఈస్ డబ్ల్యూసి వైల్డ్ కార్డ్ క్యారెక్టర్. అంటే ఇప్పుడు ఇక్కడ మీరు డిఫైన్ చేసినప్పుడు ఫస్ట్ కాపీ సోర్స్ డ్రైవ్ రిప్రజెంట్ చేస్తున్నాం, సోర్స్ ఫైల్ కానీ వైల్డ్ కార్డ్ క్యారెక్టర్స్ కానీ. నెక్స్ట్ ఏంటి మనకి గ్యాప్ ఇచ్చి టార్గెట్ డ్రైవ్. ఓకే, నెక్స్ట్ టార్గెట్ ఫైల్ లేదా వైల్డ్ కార్డ్ క్యారెక్టర్. ఓకేనా, నెక్స్ట్ దీని తర్వాత మనకి డ్రైవ్ రిప్రజెంట్ చేస్తాం. మరి పాత్ అంటే డ్రైవ్ ఇస్తున్నాం కదా, సబ్ డైరెక్ట్ ఇస్తే దాన్ని ఏమంటాం మనం ఎస్పీ, దట్ ఈస్ సోర్స్ పాత్. అదేవిధంగా ఇది ఎక్కడ టార్గెట్ పాత్. ఓకే, అంటే ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇక్కడ ఎస్పీ అంటే సోర్స్ పాత్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఇక్కడ వచ్చి టీపీ, దట్ ఈస్ టార్గెట్ పాత్. అంటే ఇప్పుడు దీనికి ఎలాగంటే కాపీ సోర్స్ డ్రైవ్, సపోజ్ నేను ఇక్కడ డి కోలన్ పాత్ చేస్తున్నాను, సపోజ్ స్లాష్ టెక్స్ట్ ఫైల్ ఏంటి, దానికి నేను ఇక్కడ యాస్టిక్ డాట్ డిఓసి ఎక్స్టెండ్. నెక్స్ట్ టార్గెట్ దేంట్లోకి డి కోలన్ స్లాష్, ఓకే, లేదా ఈ కోలన్ స్లాష్ పాత్. టార్గెట్ పాత్ ఏంటి, సపోజ్ టెంప్. ఓకే, అంటే ఇక మనకి ఫైల్ నేమ్ ఇవ్వట్లేదు కాబట్టి అక్కడ ఫైల్ నేమ్ ఆప్షన్. ఇది మనకి ఒక ఫైల్ ఇంకో ఫైల్స్ వేరే రిప్రజెంటేషన్ కంప్లీట్. ఓకే, ఇది మనకి దీన్ని ఏమంటామంటే సింటాక్స్ అని అంటాం. దానికి ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చెప్పిన ఇవన్నీ ఎగ్జాంపుల్. ఓకే, ఇది మనకి కాపీ చేయడానికి మనం యూజ్ చేసే.
నెక్స్ట్ వన్, హౌ టు రిమూవ్ ద ఫైల్. ఒక ఫైల్ని ఎలా రిమూవ్ చేస్తాం అది నెక్స్ట్ వీడియో సెషన్లో చూద్దాం. ఓకే.